రైట్, మొత్తంగా అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. తోట చంద్రశేఖర్ జనసేన పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరడం దాదాపుగా ఖాయమైనట్టుగా మన అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి బి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏ రకంగా అర్థం చేసుకోవాలి తోట చంద్రశేఖర్ ఇప్పటికిప్పుడు పార్టీ మార్పుకు కారణాలేంటి? తోట చంద్రశేఖర్ పార్టీ మార్పు అనేది జనసేన పార్టీ మీద ఎటువంటి ప్రభావం చూపే ఛాన్సెస్ ఉన్నాయంటారు? బలరాం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ తనదైన ముద్ర చేసుకునేందుకు కసరత్తు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీ బలపడాలంటే ముఖ్యమైనటువంటి వర్గం సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. కాపు సామాజిక వర్గానికి ముఖ్య నేతలు టార్గెట్ గా కూడా పావులు కదిపినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే గత కొంతకాలంగా జనసేన పార్టీలో స్తబ్దతగా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి సీనియర్ కాపు నేత తోటా చంద్రశేఖర్ రేపు కేసీఆర్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో రేపు సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ భవన్ లో జాయిన్ కావడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. దానికి సంబంధించి తోటా చంద్రశేఖర్ సొంత ప్రాంతమైనటువంటి గుంటూరు జిల్లా గుంటూరు పట్టణం నుంచి కూడా ఇప్పటికే హడావుడి ప్రారంభం కావడం జరిగింది. గుంటూరు పట్టణంలో భారీ ఫ్లెక్సీలు సోదర ఆహ్వానాలతోటి ఫ్లెక్సీలు వెలుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గుంటూరు నుంచి సుమారు 160 కారులతోటి భారీ ర్యాలీగా గుంటూరు నుంచి హైదరాబాదు తన అనుచరులతో బయలుదేరి వెళ్లి అక్కడ టీఆర్ఎస్ అధినేత అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధమయ్యారు. అయితే తోటా చంద్రశేఖర్ రాజకీయ నేపథ్యం చూసుకున్నట్లయితే గనక చిరంజీవి ఇన్స్పిరేషన్ తోటి ప్రజారాజ్యం టైంలో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చి ప్రజారాజ్యంలో జాయిన్ కావడం జరిగింది. ప్రజారాజ్యం తర్వాత మరలా వైసీపీ తర్వాత జనసేన, ఇట్లా 3 పార్టీలు మారారు. 3 చోట్ల పోటీ చేశారు. కానీ 3 చోట్ల విజయం వరించకపోయిన నేపథ్యంలో ఈసారి రానున్న ఎన్నికల విజయమే నేపథ్యం దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆయన రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. అంటే ముఖ్యంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలు త్వరలో ఆయనకి అప్పగిస్తారనే ఒక షికారు కూడా నడుస్తుంది. అది ఎంతవరకు సఫలమవుతుందో ఏందనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీకి తోటా చంద్రశేఖర్ రాజీనామా అనేది కూడా అంటే దాని నుంచి వీడి బయటికి పోవటం అనేది కూడా ఒక మైనస్ గా చెప్పాలి. పార్టీ అంతా తానే అయ్యి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి పర్యటనలో పాల్గొనడం కూడా జరిగింది. గుంటూరు 2 నుంచి కూడా పోటీ చేసి సుమారు 30,000 ఓట్లు కూడా సాధించడం జరిగింది. కానీ తదనంతరం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తనకు పార్టీలో గుర్తింపు లభించట్లేదన్న కారణంతో బయటే ఉండడం జరిగింది. కానీ ఇంతకాలం సుమారు 3 సంవత్సరాల పాటు స్తబ్దతగా ఉన్నటువంటి తోటా చంద్రశేఖర్ హఠాత్తుగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నానని నిర్ణయం ఏదైందో అది ఒక రాజకీయ వర్గాలలో ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే చూస్తే గనక గతంలో చూసుకున్నట్లయితే గనక జనసేన పార్టీలో నంబర్ 2గా ఉన్నటువంటి తోటా చంద్రశేఖర్ అనూహ్యంగా పార్టీ స్తబ్దతగా పార్టీని వీడి ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరుతుండటం వల్ల జనసేన పార్టీ ఓట్ల చీల్పుకు కారణమవుతుందని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే గనక జనసేన పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా బలపడి రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వెళుతున్న నేపథ్యంలో ఒక సీనియర్ నేతగా ఉండి అదేవిధంగా 13 జిల్లాల మీద ఒక అనుభవం ఉండి ఒక పట్టున్న నేతగా ఉన్నటువంటి తోటా చంద్రశేఖర్ పార్టీ వేయడం అనేది కూడా జనసేన పార్టీపై ప్రభావం చూపుతుందని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే రానున్న రోజుల్లో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకెళ్లి పార్టీ నియోజకవర్గాల సమీక్షలు ప్రారంభించి జనవాణి కార్యక్రమం సక్సెస్ కావాలి అనే విధంగా కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ ముఖ్య నేతలు అనుకున్నటువంటి తోటా చంద్రశేఖర్ పార్టీ వేయడం అనేది ఆ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా కలిగించే అవకాశం ఉంది. అదేవిధంగా తన సొంత లక్ష్యం కోసం అంటే రాజకీయాల్లో నిలవాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఒక ఉద్దేశంతో తోటా చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరుతున్నారని తన అభిమానులు అదేవిధంగా తన అనుచరులు చెబుతున్నా కానీ ప్రాక్టికల్ గా ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీ అంతా సంస్థాగతంగా బలోపేతం అయిద్దా కాదనేది కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా చూస్తే గతంలో కేసీఆర్ ఆంధ్ర దోహులు ఆంధ్ర నాయకులు ఆంధ్ర అంటూ ప్రతినిత్యం తిట్టిపోసినటువంటి కేసీఆర్ ఈ రోజు ఆంధ్రాలో అడుగుపెట్టి బహిరంగ సభలు పెట్టాలంటే ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఒక డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్ర నుంచి ఒక బలమైన వర్గంగా ఉన్నటువంటి కాపు నేతను ఆ పార్టీలో చేర్చుకొని వారి ద్వారా ఇక్కడ విజయవాడ వేదికగా బహిరంగ సభ పెడతానికి కూడా ప్లాన్ చేస్తున్నటువంటి సమాచారం ఉండడం జరిగింది. ఇక వీరితో పాటు చూసుకుంటే తోట చంద్రశేఖర్ తో పాటు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అంటే జనసేన
జనసేన పార్టీ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. బీజేపీలో ఇమడలేక మరలా ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు కూడా స్పష్టమైన సమాచారం ఉండటం జరిగింది. అంటే తోట చంద్రశేఖర్, అదేవిధంగా రావెల కిషోర్ బాబు, వీళ్ళు ఇరువురు కూడా జనసేన పార్టీలో కలిసి పనిచేశారు, జనసేన పార్టీలో నడిచారు. తర్వాత ఇప్పుడు చూసినట్లే కనుక ఇరువురు గుంటూరుకు చెందినటువంటి ఇరువురు కూడా బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో ఇరువురు అంటే ఇటు దళిత నాయకులు, ఇటు కాపు నాయకులు ఇరువురు మిక్స్ అయ్యి రేపు భారీ సంఖ్యలో అంటే సుమారు 160 కారులతోటి అంటే ఒక ర్యాలీగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి రేపు సాయంత్రం గుంటూరు నుంచి హైదరాబాద్ బయలుదేరటము, హైదరాబాద్ లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలోనే బీఆర్ఎస్ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు వాళ్ళు పార్టీ తీర్థం ముచ్చుకొని పార్టీకి సంబంధించిన జెండా కప్పుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. అంటే ఏపీలో మనం చూస్తూ ఉన్నాం, కాపుల ఓటు బ్యాంక్ అనేది చాలా బలంగా ఉంది. ఈ పరిణామం ఇప్పటికిప్పుడు చూస్తూ ఉంటే కొంత కాపు ఓటు బ్యాంకును చీల్చే క్రమంగా ఉంది అంటూ కూడా కొంత రాజకీయ విశ్లేషణలు చెప్తున్న మాటలు కూడా అర్థమవుతూ ఉన్నాయి. నిజంగా ఈ పరిణామాలకు సంబంధించి కాపు నాయకుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? మరి ముఖ్యంగా జనసేనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఈ పరిణామాలకు సంబంధించి ఏమైనా స్పందిస్తున్నారా? అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇప్పుడు రావెల కిషోర్ బాబు, తోటా చంద్రశేఖర్ ఇరువురు నేతలు బీఆర్ఎస్ కెళ్ళటం వల్ల వారి ఇరువురు కూడా వారి సొంత ఇమేజ్ తో పాటు గతంలో పరిచయాలు ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా జనసేన మీదనే ప్రభావం పడే అవకాశం కనబడుతుంది. అంటే ప్రతి నియోజకవర్గానికి 1000 నుంచి 2000 ఓట్లైనా మినిమం చీల్చే సత్తా ఉన్న నేపథ్యంలో ఇరువురు జనసేన పార్టీ నుంచి వీడి గతంలోనే బయటికి వెళ్ళిపోయినా కానీ ఇప్పుడు అనూహ్యంగా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం అంతా కూడా జనసేన పార్టీ మీద పడే విధంగా కనపడుతుంది. అంటే ఒకవైపు చూసుకుంటే గనక రాష్ట్రంలో రాజ్యాధికారమే లక్ష్యంగా జనసేన పార్టీ కాపు, ఎస్సీ, బీసీ, ఎస్టీ అందరినీ కలుపుకొని వెళుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇటు కాపు నేతగా ఉన్నటువంటి తోట చంద్రశేఖర్, దళిత నేతగా ఉన్నటువంటి రావెల కిషోర్ బాబు వీళ్ళిరువురు కూడా ఈ పార్టీలో వీడి బీఆర్ఎస్ వెళ్తున్న నేపథ్యంలో వీరి ప్రభావం ప్రతి నియోజకవర్గం మీద పడే అవకాశం కూడా కనపడుతుంది. అదేవిధంగా ఇరువురు రాష్ట్ర వ్యాప్తంగా వీరికి పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కొంత చోటా నేతలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇలాంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా ప్రభావం చూపే అవకాశం కూడా కనపడుతుంది. అంటే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలోనే బీఆర్ఎస్ పార్టీకి చేరికలు ఉన్నాయని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ స్థాయిలోనే కసరత్తు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇటు గుంటూరు, విజయవాడ, ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో అంటే సుమారు ఒక 500 కార్లతోటి భారీ ర్యాలీలతోటే బీఆర్ఎస్ భవన్ కి చేరుకొని అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా బీఆర్ఎస్ ఉనికి ఉంది అని చాటి చెప్పే విధంగా కేసీఆర్ వ్యూహం పన్నినట్లు కనపడుతుంది. అంటే ఇటు గుంటూరులోనే 2 బలమైనటువంటి నేతలు, అదేవిధంగా విజయవాడలో కొంతమంది నేతలు, వీరితో పాటు ఉత్తరాంధ్ర నుంచి కూడా కొంతమంది జడ్పీటీసీ స్థాయికి సంబంధించిన నేతలంతా కూడా వీరు రేపు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూడా సమాచారం ఉంది. అంటే వీరు ఏదో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరటం తప్పనిసరిగా జనసేన పార్టీ వైపున ప్రభావం కనపడుతుంది. కాపు నేతల్లోనూ కూడా అసంతృప్తి ఉన్న నేతలు కూడా ఇటువైపు వెళ్లే అవకాశం కూడా కనపడుతుంది. అంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు నేతలు కొంతమంది సొంత పరిచయాలు కానీ ఏవైనా కానీ రాజకీయ భవిష్యత్తు కోసం అడుగులు మారే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ఈ టైంలో జనసేన పార్టీ స్ట్రెంథన్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనకి సిద్ధమయ్యి రానున్న రోజుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోరుతున్న నేపథ్యంలో ఈ రోజు ఇలా వెళ్ళటం అనేది కూడా ఆ విధంగా ప్రభావం కనపడుతుంది. కేవలం ఓట్ల చీల్పు కోసమే ఇది వెళ్తున్నారు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. అది భవిష్యత్తులో ఏ స్థాయిలో ఉంటది, ఏ విధంగా ఉంటది, ఎంతవాటికి ప్రభావం చూపుతుంది అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే గనక ఒక ముఖ్య ఘటనగా అంటే చూస్తే తెలంగాణ ప్రాంతము, తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ఆంధ్రప్రదేశ్ నాయకులను పెట్టుబడిదారులతో పోలుస్తూ అనేక విధాలుగా దూషించి ఇక్కడ అనేక చోట్ల వాళ్ళపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నాయకులను పిలిచి అక్కడ బీఆర్ఎస్ కండువలు కప్పి త్వరలో ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటికాడికి ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పి తర్వాత ఆంధ్ర రావాలి అంటున్నటువంటి ఏదైతే డిమాండ్ ఉందో ఆ వైపు కూడా ఆ విధంగా నేతలు డిమాండ్ చేస్తున్న పక్షంలో రేపు వీరి చేరిక తర్వాత కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటది అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారే పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా చూస్తూ ఉన్నాం జనసేన కీలక నాయకులు తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయమైనట్టుగా అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. రేపు బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం కూడా ఇప్పటికే ఖరారైంది. గుంటూరు నుంచి సుమారుగా 160 కార్ల ద్వారా భారీ ర్యాలీగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా తీసుకోనున్నారు తోట చంద్రశేఖర్. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం.